ఎవరు మాటలు విని చేశామా ఈ పనులు అని ఖచ్చితంగా మీరు ఫీల్ అయ్యే రోజు వస్తుంది. రాకుండా వదలము, ఇది గ్యారంటీ. ఇదొక కస్టోడియల్ టార్చర్. కస్టోడియల్ టార్చర్ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అవుద్ది. ఇదొక కేస్ స్టడీ అవుద్ది. మీరు పెట్టిన చిత్రహింసలు ఒక్క విషయం అండి. ఆ స్త్రీని రాత్రి 4 గంటలకి రిమాండ్ చేయడం జరిగింది. చేస్తే మొత్తం 4 పోలీస్ స్టేషన్లు, 3 డిఎస్పీలు ఈ కేసుకు మొత్తం ఆ సుధారాణిని హింసించినటువంటి ప్రక్రియలో భాగస్తులు. 4 పోలీస్ స్టేషన్లు ఉండే ఎస్హెచ్ఓలు, 3 డిఎస్పీలు, 2 ఎస్పీలు, 200 మంది పోలీసు ఆమె ఉన్న టెర్రరిస్టా? నిన్న ఒకవేళ రిలీజ్ అయితే శ్రీకాకుళం నుంచి ఇంకెక్కడెక్కడి నుంచో మళ్ళీ వ్యాన్లు పెట్టుకొని ఒక 200 మంది పోలీసులు వచ్చారు. మరలా ఆయన కోర్టు వారు ఏమైనా బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే మళ్ళా లిఫ్ట్ చేయడానికి వచ్చారు. భయపడి బెయిల్ కూడా పెట్టుకోలేదు ఆ స్త్రీ తరఫున. మీ యొక్క అరాచకాలకు మీ తరఫున చేస్తున్నట్టు పోలీసు అరాచకాలకు భయపడి బెయిల్ కూడా పెట్టుకోలేదు. అట్లీస్ట్ ఊపిరి ఉంటే జైల్లోనా బతుకుతాను, జైలు పదిలం ఈ రాష్ట్రంలో బ్రతికే కన్నా, జైల్లోనే అట్లీస్ట్ సేఫ్ అనే పరిస్థితికి ఒక్కొక్కరు వస్తున్నారంటే ఏం చేస్తాం మనం ఈ రాజ్యాన్ని? ఇది ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అని అడుగుతున్నా. ఇది ప్రశ్నిస్తే ఎల్లకాలం మీరు ప్రజావాణిని నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు అని అడుగుతున్నా. ఇది మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది చంద్రబాబు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? వ్యవస్థల్లో ఉన్నటువంటి మీ మనుషులు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది 111 కింద రాదా? విచిత్రం. సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్, వీరొక ప్రకటన రిలీజ్ చేశారు. డూస్ అండ్ డోంట్స్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియాలో చేయకూడని విషయాలు, కంటెంట్ ద్వారా చేయకూడనివి, ద్వేషపూరితమైన ప్రసంగం అంటే కులమత వర్గాల మధ్య విభేదాలకు, విద్వేషాలకు దారితీసే పోస్టులు పెట్టడం. ఈ మధ్య చూశారు మీరు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కులమతాలను రెచ్చగొట్టలేదా? రండి ఒక వర్గం రండి, ఎదుర్కొన్నాం రండి అని చెప్పలేదా? ఇది దీనికి వ్యతిరేకం కాదా? హింసాత్మక వీడియోలు పెట్టడం, తప్పుడు సమాచారాలు పెట్టడం, ఇది కూడా అఫెన్స్ కింద వస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టడం, దిస్ ఇస్ అన్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్. సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన దాన్ని ఇదే పెట్టారు మీరు. తప్పుడు సమాచారం ప్రసాదించడం. రేపు వస్తా. కమిషనర్ గారు వినండి. ఈరోజు టుడే అరౌండ్ 6 hours బ్యాక్, దిస్ ఇస్ అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ టీడీపీ. 6 hours బ్యాక్ ఈరోజు మీరు పోస్ట్ పెట్టారా లేదా? తాడేపల్లి కొంపలో కోట్లాస్తి ప్రజాధనం జగన్ జల్సాలు, పెన్ను పేపర్ ఖర్చు కోసం 9,84,9.84 crores. ఇది నిజమా? ఇది తప్పుడు సమాచారం కాదా? ఆడిట్ లెక్కలు చూశారా? బడ్జెట్ అలొకేషన్ చూశారా? ఫర్ పెన్ను పేపర్ కోసం 9.34 lakhs అని మీరు పెట్టారు అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ టీడీపీ. 6 hours బ్యాక్ టుడే. ఎగ్ పఫ్ల కోసం 3.62 crores అని మీరు పెట్టాడు. ఇది తప్పుడు సమాచారం కాదా? ఎలుకలు పట్టడానికి 1.36 crores. ఇది తప్పుడు సమాచారం కాదా? మీ అఫిషియల్ ట్విట్టర్లో నుంచి వచ్చింది. 1000 కోట్లు ఫర్ సెక్యూరిటీ జగన్ పెట్టింది తప్పుడు సమాచారం కాదా? ఇది మీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్లోంచి రాలేదా? ఇది తప్పుడు సమాచారం కాదా? సిపి గారు అని అడుగుతున్నారు. మీరు చెప్పినటువంటి డూస్ అండ్ డోంట్స్లో ఇది రాదా?
మీకు వస్తా రేపిస్తా. మీకు ధైర్యం ఉందా ఈ టీడీపీ అఫీషియల్ హెడ్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల వేయడం? వాయిస్లెస్ పీపుల్ లోపలేశారు, కర్కశంగా తొక్కేశారు మీరు బొట్ల కాలుతో. ఇది తప్పుడు సమాచారం కింద వస్తుందా రాదా ఆలోచించండి. మేము వస్తాం, రిపోర్ట్ ఇస్తాం. టుమారో ఐల్ కమ్ అండ్ గివ్ ఎ రిపోర్ట్. ఆర్ యూ ప్రిపేర్డ్ టు యాక్ట్ అండ్ అరెస్ట్ దీస్ పీపుల్ అండ్ పుట్ దెమ్ బిహైండ్ బాల్స్ విత్ 111 సెక్షన్ బిఎన్ఎస్? రాజ్యాంగంలో చెప్పినట్టు 14వ అధికరణం, ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ లా. ఇది లేదా ఈ రాష్ట్రంలో అని అడుగుతుండా? రాజ్యాంగంలో చెప్పినట్టు ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లేదా? ఇది ఈక్వాలిటీ ఆఫ్ లా ఉంటే మీరు చెప్పినటువంటి తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే మిమ్మల్ని బొక్కలో వేస్తానని చెప్పారా లేదా? ఇది తప్పుడు సమాచారం కాదా? ఇది కాదా అని చెప్పండి. ఈజ్ ఇట్ ట్రూ? టుడే అబౌట్ 4-6 hours బ్యాక్ మీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిందా లేదా టీడీపీ హ్యాండిల్లో? ఏంటి కూడా లోపల అప్పుడు చట్టం ముందు అందరు సమానులే. ఎందుకండి చిలక పలుకులు, శ్రీరంగ నీతులు? ఓకే, మరలా తప్పుడు సమాచారం ప్రసరణ నేరం, దీని కింద మీరు వస్తారు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ విజయమ్మ గారి కారు టైర్ పగిలింది, టైర్ గాట్ బస్ట్. దాన్ని ఇప్పుడు జరిగినట్టు మీ తెలుగుదేశం అఫిషియల్ టీడీపీ ట్విట్టర్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని హత్య చేయించడానికి ప్రయత్నం చేశాడు, ఈ టైర్ బస్ట్ని మీరు పెట్టలేదా? యాక్చువల్గా ఈ కారు టైర్ బస్ట్ ఎన్ని నెలల కిందట, ఎన్ని సంవత్సరాల కింద జరిగింది ఒక్కసారి మీరు చూడండి. ఇది తప్పుడు సమాచారం కాదా? తప్పుడు సమాచారం ఇస్తుంటే వారు లెటర్ రాస్తే ఇది తప్పుడు సమాచారం, నిజం కాదని ఫేక్ న్యూస్ అని విజయమ్మ గారు లెటర్ రాస్తే ఆ లెటర్ కూడా ఫేక్ అన్నది మీరే కదా మీ అఫిషియల్ ట్విట్టర్లో. అందుకని మీడియా ముందరకు వచ్చి అని చెప్పినప్పుడు కూడా మీరు ఇది తప్పుడు సమాచారం ప్రసరణ కాదా? మీరు బాధ్యులు కాదా? మీరు చెప్పే చట్టం మీకు వర్తించదా? సామాన్యులకి, నోర్లేని అవాక్యులకు మాత్రమే మీరు కర్కశంగా వర్తింపజేస్తారా చెప్పండి. ఇంకొకటి, మరి ఫ్యూ అవర్స్ బ్యాక్ లోకేష్ పర్సనల్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఫ్యూ అవర్స్ బ్యాక్ దీనిలో చాలా 4924 వ్యూస్ కూడా వచ్చింది. at 2:15 today I'll read it. I have a question for students of AP. How much does your pen cost? Guess. YS Jagan reportedly spent around 9.84 crores on just pen and paper. ఇది తప్పుడు సమాచారం కాదా? ఇది తప్పుడు సమాచారం ఆయన ట్రోలింగ్ చేస్తే రాజశేఖర్ గారు, సిపి గారు, మీరు చెప్పినట్టు అది ఎవరినైనా కేసు, సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన కేసు 111 BSCతో BNSలో పెట్టి మీరు లోపల వేస్తారా? అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉందా ఈ ప్రభుత్వం? దీన్ని ఏ పాలన అంటామో చెప్పండి. చట్టం మీకు ఒక్కరికే చుట్టమా? మీరు చెప్పారు, మేము చూపిస్తున్నాం. టుడే నారా లోకేష్ అండ్ అఫిషియల్ ట్విట్టర్లో ఫేక్ న్యూస్ మీరు ప్రచారం చేశారు. దాని ప్రకారం మీరు వీరిని రిపోర్ట్ ఇస్తాం, ఖచ్చితంగా వచ్చి మీకు రిపోర్ట్ ఇస్తాం. అసలు కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సుమోటోగా మీరు కేసు రిజిస్టర్ చేయొచ్చు. మీరు చెప్పినటువంటి డోంట్స్లో ఇది ఉన్నది కదా, చేయండి. వాళ్ళు కూడా చట్టం అందరికీ సమానం అని చెప్పండి. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ లా ఇన్ ది స్టేట్ అని చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏ తేడాలు లేవు, అందరికి, సామాన్యుడికి అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది చెప్పండి. నోటి మాటలు కాదు. ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? మళ్ళా రాస్తారండి. తాడేపల్లి ప్యాలెస్ విధ్వంసపు ప్లాన్లు గీసేదానికి పెన్నుల కోసం 9.84 టుడే ఆల్సో. ఇది తప్పుడు సమాచారం అయితే వీరిని అరెస్ట్ చేయండి. టుమారో విల్ కమ్ అండ్ గివ్ ఏ కంప్లైంట్ బిఫోర్ యూ. మీకు అద్దమ్ము ధైర్యం ఉందా చెప్పండి.
లేకపోతే వాయిస్లెస్ పీపుల్, అభాగ్యులు, అన్నార్తులు అక్రాస్ ది స్టేట్ వేల మంది ఉసురు తగులుతుంది మీకు. చిత్రహింసలు పెడుతున్నారు మీరు అరెస్ట్ చేసినటువంటి సిఆర్పిసి ప్రకారం 57 ప్రకారం 24 గంటల్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి. అరెస్ట్ చేసే హక్కు మీకుంది. ఉంటే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో యాజ్ కంటెంప్లేటెడ్ బై సెక్షన్ 57 సిఆర్పిసి మీరు అరెస్ట్ చేసి పెట్టండి. గంటలు చిత్రహింసలు, అవమానకరమైనటువంటి ట్రీట్మెంట్. కొన్ని వేల మంది అక్రాస్ ది స్టేట్. ఇదే నిజమైతే ప్రతి పాలకుడు కూడా రాక్షసుడు అవుతాడు. ఈ విధంగా అధికారం అంటిపెట్టుకొని ఉండే ఒక ఫార్ములా, ఒక ప్రిన్సిపల్ వస్తే ప్రతి పాలకుడు ఒక రాక్షసుడు అవుతాడు. ప్రజాస్వామ్యమిత్రులారా ఆలోచించండి. ఎవరికి అవకాశం ఇవ్వద్దు. చట్టాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. చట్టాలను కాళ్ళను కర్కశంగా నలిపేసి ప్రశ్నించే గొంతును మీరు నులిమేస్తే, మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎవడూ లేడని మీరు చెప్తే, అదే నిజమైతే, అదే మిమ్మల్ని అధికారంలో నిలబెట్టే తనైతే ప్రతి పాలకుడు ఈ దేశంలో రాక్షసులు అవుతారు. ఆ రోజు ప్రజాస్వామ్య దేశంలో మిగలదు. ఆలోచించండి ఒకసారి. మీరు చెప్పారు, మేము చూపిస్తున్నాం. ఓకే, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పారు కదా. సోషల్ సైకోల్కు శిక్షలే. వైకాపా సోషల్ ఉన్మాదుల కర్మాగారం మీరు పెట్టిన కొన్ని ట్వీట్స్ చూపిస్తాను. ఈ రాతలు నిజమైతే, వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అయితే మీరు పరిశుద్ధాత్మలా? ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీడియా మీ కబంధ హస్తాల్లో ఇరుక్కున్న పరిస్థితుల్లో, మీకు వంతబారుతున్న మీడియా మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీరు తానా అంటే తందానటువంటి మీడియా మీ చేతిలో ఉంది. టోటల్గా, ఇన్ఫ్యాక్ట్ లిటరల్లీ టోటల్, నియర్లీ టోటల్ మీడియా. ఒక్క మిగిలినది కొన్ని పర్సెంట్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మీడియా. ఆ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మీడియా వాళ్ళ ఇది ప్రజలకు చేరకూడదని మీరు వీళ్ళు కట్ చేయట్లేదా? వీళ్ళ చేత కేబుల్ ఆపరేటర్స్ ద్వారా. ఇది నిజం కాదా? మీరు మిగిలింది ఒక సోషల్ మీడియా కదా. ఏదో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద వాడు బాధలు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు చెప్పుకునే సోషల్ మీడియా ఒకటే కదా. దాని మీద మీరు కర్కశమైనటువంటి ప్రవర్తిస్తలేదా? ఇవన్నీ మీ అధికారం కోసమే, అధికారం నిలబెట్టుకునే దానికోసం కదా, ప్రజలకు తెలియకూడదనే కదా. ఒక్కటి మటుకు చెప్తున్నా, మీరు ఎన్ని గొంతులు మూసినా మీ చేత బాధలు అనుభవించే ప్రజలకు తెలుసు కదా. వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మీ చేత మోసపోయినటువంటి ప్రజలకు తెలుసు. మీ చేతుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు తెలుసు. గ్రామాలు ఖాళీ చేయించారే. ఒక పార్టీకి ఓటేశారని లిస్ట్ ఇస్తా మీకు పేరు. పిన్నెలేని గ్రామంలో, మొత్తం గ్రామంలో సగం కుటుంబాలు మీరు ఎక్స్టర్న్మెంట్ అంటారు. ఇది జరిగింది ఉగాండాలో మాత్రమే జరిగింది ఎక్స్టర్న్మెంట్. ఏ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఈ రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా అధికారులు నిలబడాలంటే అది కరెక్ట్ కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. నిద్రపోయేవాళ్ళు లేకపోవచ్చు, నిద్ర నటించేవాళ్ళు లేపలేమంటారు. మీకు తెలవంది కాదు ఇది. బై హూక్ ఆర్ క్రూక్, వన్ హ్యాస్ టు స్టింగ్ ఆన్ టు ది పవర్. ఇది సత్యం కాదు. ఈ విధంగా గొంతులు నొక్కి ప్రజలకి మీరు చేతగాంతనం బయటపెట్టు, ప్రజలు ఎవడన్నా గొంతుకు ప్రశ్నిస్తారని మీరు భయపడుతున్నారు. ప్రశ్నించకపోయినా కడుపు కాలినటువంటి మీ చేతుల్లో మోసపోయినటువంటి ప్రజలు మీ మీద వ్యతిరేకత ఉంటుంది కదా. When the social media being the voice of the voiceless people, say something. 111 పెడతారా?
దానికి శిక్ష ఎంత ఒక్కసారి ఆలోచించారా? పెట్టండి, మీ మీద కూడా పెట్టించుకోండి. మీరు కూడా దీనికి బాధ్యులు. ఫేక్ ప్రచారం చేశారు కదా, ఒక వర్గాన్ని మీరు కూడా రెచ్చగొట్టారు కదా. కమ్ ఫార్వర్డ్ టు గెట్ యువర్ సెల్ఫ్ బీయింగ్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్. అంటే మేము ఏమైనా మాట్లాడతాం, అధికారం మాది. ఎవరిని ఏమైనా చేస్తాం, అధికారం మాది. రాత్రుల్లో అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళని. 41A ఇవ్వాలని కానీ చంద్రబాబు గారు చెప్పారా లేదా? ఇప్పుడేమైనా ఆ శ్రీరంగ నీతులను అడుగుతాం. కాబట్టి వాళ్ళు నిజంగా తప్పు చేశారనుకున్నాం, దానికి చట్టాలు ఉన్నాయి. చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారా మీరు? లేదే. అక్రాస్ ది స్టేట్ ఒక భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం, ఒక భయంకరమైనటువంటి అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఈస్ రన్నింగ్ ఇన్ ది స్టేట్. యు ఆర్ క్లాంప్డ్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఆన్ ది స్టేట్. కొన్ని వేల కుటుంబాలు చుట్టుకొకడు పుట్టుకొకడు పారిపోయే పరిస్థితి తెస్తున్నాడే. కాబట్టి పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేయాలి, కాదని ఎవరు చెప్పరు. కానీ పాలకులు చెప్పినటువంటి రచనతో మీరు ఇన్ని దుర్మార్గాలకు ఒడికడితే, న్యాయ దేవత మీద ప్రమాణం చెప్తుండా జగనన్న సైనికుడిగా చెప్తుండా, ఎందుకు చేశాం ఈ పని అని బాధపడే రోజు మీకు వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ కస్టోడియల్ టార్చర్స్ ఒక్క సుధారానికి కేసే కాదు, అక్రాస్ ది స్టేట్ కస్టోడియల్ టార్చర్లు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ బాధ్యులు మీరు అవుతారు. ఆ రోజు మీకు ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకులు ఉండరు, అధికారంలో ఉండరు. ఆ రోజు చట్టం తన పని చాలా ఎఫెక్టివ్గా చేసుకుంటూ పోతుంది. ఏమీ ఇబ్బంది లేదు. చట్టం పరిధిలో మీరు ప్రవర్తించండి. చట్టం ఏమి నిర్దేశిస్తున్నట్టు పెట్టండి. హూ గేవ్ రైట్ టు యూ ఫర్ కస్టోడియల్ టార్చర్? హూ గేవ్ రైట్ టు యూ టు కీప్ ఇన్ ఇల్లీగల్ డిటెన్షన్ more than 24 hours? Who gave you to right arrest me without saying grounds of arrest to my relatives or immediate family members? మీరు ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఎంతమంది యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ దిస్ అవర్ అదృశ్యమైపోయి ఉండారు పోలీసు వారి చేతిలో. అన్నీ వస్తాయి లైన్లోకి, తొందరొద్దు. People are being arrested people are taken into illegal detention without they being arrested. ఒక న్యాయం లేదా, ఒక చట్టం లేదా, ఒక రాజ్యాంగం లేదా, ఒక ఐపీసీ లేదా, ఒక బిఎన్ఎస్ లేదా? ఐపీసీ లేదనుకోండి, బిఎన్ఎస్ లేదా, బిఎన్ఎస్ఎస్ లేదా? ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ లేదా? యు ఆర్ గోయింగ్ టూ ఫార్. మళ్ళా చెప్తున్నాను, ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఐటీడీపీ అని పెట్టి ఎవరు రాజకీయంగా వాళ్ళ అభిప్రాయం చెప్తే వాళ్ళ మీద పడుతుంది ఆర్గనైజ్డ్ క్రైమ్. మీరు కాదా చేసేది రాష్ట్రంలో? ఐటీడీపీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కాదా అని అడుగుతున్నాను నేను. ఈ విధంగా బలమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ పెట్టుకొని మీరు ఏ నాయకుడు మాట్లాడినా ఏమి చెప్పినా క్షణాల్లో కొన్ని వందల వేల మంది వాడిని బూతులు మీరు మీ సోషల్ మీడియాలో తిట్టడం లేదా అని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి. వస్తాం, మీ ట్రోలింగ్స్, మీ పోస్టింగ్స్ కూడా వస్తాం. వాటితో కూడా అన్నీ పోలీసు మీకు చెప్తాం, మీ దగ్గరికి వస్తాం. రిజిస్టర్ చేయండి. చేయకపోతే చట్టంలో రిజిస్టర్ చేసుకోవాలని గౌరవ కోర్టు వాళ్ళు ఉన్నారు.
మీరు కూడా ఖచ్చితంగా బాధ్యులే. ఓకే, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళ మీద కేసులు పెట్టారు. కొన్ని వందల వేల పోస్టులు, భయంకరమైనటువంటి పోస్టులు మీరు పెట్టడం లేదా యాజ్ అంటుడు. ఇప్పుడు పెట్టాడు కదా లోకేష్ తప్పుడు సమాచారంతో. ఎస్, సిపి గారు చెప్పినట్టు ప్రకారం తప్పుడు సమాచారం పెట్టడం, తప్పుడు సమాచారాలు వ్యాప్తి చేయడం, ఈ రెండు తప్పుడు సమాచారాలు కాదా? సిపి గారు వస్తాం, విల్ కమ్ గివ్ ఎ రిపోర్ట్. రిజిస్టర్ కేసు అండర్ 111 అండ్ అదర్ సెక్షన్స్ అండ్ అరెస్టింగ్. అరెస్ట్ చేయండి. సో ఈ పరిస్థితిలో ది ఆగనైజింగ్ ఆర్డిఎల్, ఈ రాష్ట్రంలో సామాన్యుడు రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చిన పరిస్థితిలో ప్రజల ముందరికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పి మరొక్కసారి పోలీసు వారికి చెప్తున్నాం, చట్టం నిర్దేశించినట్టు ప్రవర్తించండి. నో ప్రాబ్లం. చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తే మీరు కూడా చట్టానికి అతీతులు కారు. మీరు కూడా సామాన్యమైన క్రిమినల్ ఏ తప్పు చేస్తే ఎంత శిక్షార్హులు, మీరు కూడా శిక్షార్హులు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవడానికి ఒక న్యాయవాద వృత్తిలో 40 సంవత్సరాలు అనుభవం కలిగిన వ్యక్తిగా, జగనన్న సైనికుడుగా చెప్తున్నా, ఇది పద్ధతి కాదు. ఈ దుర్మార్గాలు మీరు ఎల్లకాలం కంటిన్యూ చేసుకోకండి. చేస్తే మీరు కూడా ముద్దాయి. మీరు పెట్టినట్టు కూడా మీరు యాక్షన్. పోలీసు వారు మీకు అందరూ సమానలే కదా. మీకు చట్టంలో వాళ్ళు అధికార పక్షం, మేము ప్రతిపక్షం, మీకేం తేడా ఉండకూడదు. మీకు కావాల్సింది డీజీపీ గారు కూడా మన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినారు. వీ గో బై ది లా, వీ గో బై ది యాక్ట్. మాకు రాగద్వేషాలు లేవని చెప్పినట్టుంది, గుర్తుంది నాకు డీజీపీ గారు మొన్న. ఇప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా చట్ట యాక్ట్, యాజ్ పర్ ది యాక్ట్. ఈరోజు డీజీపీ గారికి కూడా మా పార్టీ ప్రతినిధులు ముఖ్యులు పోయి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టున్నారు ఈ దుర్మార్గాల గురించి. వీ హోప్, ఆశిస్తాం డీజీపీ గారు దీన్ని సరిదిద్దుతాడని కోరుకుంటున్నాం. సరిదిద్దుతారో లేదని వారి ఇష్టం. కానీ యాజ్ ఆప్టిమిస్ట్గా నేను వారు సరిదిద్దుతారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు అక్కరకాలని భావిస్తూ సెలవు తీసుకుంటాం. నిన్ను ఎవడైనా ప్రైవేట్ వ్యక్తిని తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసుకొని నిన్ను కొడితే, అంటే తీసుకుపోయిన వ్యక్తిని కొట్టి చిత్రహింసలు పెడితే ఏ సెక్షన్లో ఏ చట్టం వర్తిస్తుందో వీళ్ళకు కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా కేసులు పెడతాం, ప్రైవేట్ కేసులు పెడతాం, గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం, హైకోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం, కన్సర్న్ కోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం. మరి విచిత్రం, సారీ ఫర్ దట్, సుధారాన్ని రాత్రి 4 o'clockకి రిమాండ్ చేస్తారు. రాత్రి తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేట్, యాజ్ పర్ బిఎన్ఎస్ఎస్ ఒక సర్టిఫికేట్ అవసరం రిమాండ్ చేసేటప్పుడు, దెబ్బలు లేవు అని చెప్పేదానికి. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయారు, గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకుపోయారు. ఆ దెబ్బలు విజిబుల్, కళ్ళకు అవుపడుతున్నాయి. ఆ అమ్మాయి చేతులు ఇటు పెట్టి దెబ్బలు ఇట్లా చూపిస్తే గౌరవ న్యాయమూర్తి వారు సహృదయంతో, న్యాయం పట్ల నమ్మకంతో గౌరవ న్యాయమూర్తి వారు మళ్ళా రీఎగ్జామినేషన్కి కోర్టు కమిషనర్ ద్వారా మళ్ళా హాస్పిటల్కి పంపించింది. అప్పుడు మళ్ళా ఇంజరీస్ రికార్డ్ చేశారు. వారు పోలీసు వారు తీసుకుపోయి ఇంజరీస్ ఉన్న బ్లేటెంట్లు అండ్ పేటెంట్లు విజిబుల్ ఇంజరీస్, చిత్రహింసలు పెట్టినటువంటి గుర్తులు ఉంటే, అదే హాస్పిటల్ వారు వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడం అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇదే. వారి చేత నో ఇంజరీస్ రాయించుకుని హాస్పిటల్ వస్తే కళ్ళకు అవపడుతున్నాయి. కోర్టు వారు ఇప్పుడు న్యాయమూర్తికి ఇది కూడా తీసేశారు కదా గంతలు, న్యాయమూర్తి వారే చూశారు కళ్ళతో ఇది అన్యాయం. మళ్ళా రీఎగ్జామినేషన్కి పంపించి అడ్వకేట్ కమిషన్ తోడుగా పంపించి మళ్ళీ ఇంజరీస్ రాయడం జరిగింది. వాళ్ళని ప్రత్యేకంగా, బాబు మీరు అడిగారు కదా, ఒక సామాన్యుడు ఒకరిని కిడ్నాప్ చేసి ఇల్లీగల్గా పెట్టుకొని
టార్చర్ చేస్తే ఇతను ఎంత లైబులో పోలీసు కూడా అంత లైబుల్. కిడ్నాప్ అనే పదంకి ఏంటంటే నువ్వు అరెస్ట్ చేయకుండా తీసుకుపోయినావు, అరెస్ట్ కార్డు రాయకుండా తీసుకుపోయినావు, నువ్వు తీసుకుపోయిన తర్వాత 4 రోజులకి అరెస్ట్ చూపిస్తున్నావు. ఇట్స్ నథింగ్ షార్టర్ దాన్ కిడ్నాప్ అండ్ ఇల్లీగల్ డిటెన్షన్ అండ్ కస్టోడియల్ టార్చర్. ఎనీథింగ్. సో ఇట్ వుడ్ బి ఏ కేస్ స్టడీ. ఒక సుధారాని కేసే కాదు, కొన్ని వేల మందిని ఈ విధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ జనరల్ సోషల్ మీడియాకి ఏ సోషల్ మీడియా కార్యకర్తకి ఇబ్బంది జరిగిన వైఎస్ఆర్సీపీ, మీ కస్టోడియల్ టార్చర్ జరిగినా, మిమ్మల్ని ఇల్లీగల్ డిటెన్షన్లో పెట్టుకున్నా ఖచ్చితంగా పార్టీ అభాగ్యుల కోసం, అన్నార్థుల కోసం ముందర ఉంటుంది. ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ టు లాజికల్ ఎండ్. ఎవరైతే దీనికి కారకులో, ఎన్ని వేల మందిని మీరు టార్చర్ చేశారో అన్ని వేల ప్రైవేట్ కంప్లైంట్స్ మీ మీద పడతాయి. ఇది తథ్యం. ఎనీథింగ్ మోర్?